తేలుతున్న మానవుని పాప పరిహారం తెలియడానికి కొరకై ఈ లోకానికి వచ్చినాడు. అందుకుముందు మన వాళ్ళంతా ఈ పాపానికి వచ్చే పరిహారము ఆయా రకాలుగా వస్తున్నటువంటి శిక్షలకి ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క బలి వేస్తా ఉండేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన బలిగా లోకానికి కన్య గర్భంలో వచ్చిన కారణం ఏంటంటే ఆయన పాపము లేకుండా పుట్టినవాడుగా ఉన్నాడు. పాపము ఆయన పుట్టుకలో పాపము లేదు, జీవితంలో పాపము లేదు, ఎక్కడ కూడా పాపము లేకుండా జీవించి పవిత్రులుగా జీవిస్తూ వచ్చారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33వ సంవత్సరం జీవిస్తూ పాపము లేని మానవుల కొరకే, పాపములో జీవించే మానవుల కొరకే, పాపము లేని వాడికి లోకానికి వచ్చి పాపల కొరకే రక్తాన్ని క్షీణించినాడు. మరణమైనాడు, సమాప్తమయ్యాడు, తిరిగి లేచాడు. ఎంతో మంది మహానుభావులు భూలోకములో చాలా మంది జీవించారు, చనిపోయారు, తిరిగి లేవలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కరు మాత్రమే చనిపోయి సమాచారాన్ని మృత్యుంజడై తిరిగి లేచి ఆరోహణ వెళ్ళిపోయినాడు. ఆయన చనిపోయే ముందు చెప్పినాడు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పినాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయన సజీవుడైన దేవుడు. ఇదే నేను మరణమంతుని గాని ఇదే నేను జీవించున్నానని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన జీవగల దేవుడు, మాట్లాడే దేవుడు, నేను పిలిస్తే పలికే దేవుడు. ప్రియ సోదరుడా, సోదరి, ప్రియమైన అయ్యా, ఈ యొక్క మాట్లాడుతున్న నేను కూడా 1976 సంవత్సరానికి ముందు భయంకరమైన మరణ వ్యాధితో బాధపడుతున్నప్పుడు నా దేవుడు అంతా నువ్వు దర్శిస్తే బాధపడతారంట, నువ్వు మాట్లాడితే స్వస్థపడతారంట అని అడిగితే అద్భుతమైన స్వస్థ ఇచ్చినాడు. మరణ వ్యాధిలో ఉన్నాను. డాక్టర్ గారు ఆశ్చర్యపోయినాడు. ఎవరు నిన్ను బాధ చేస్తున్నాను అడిగినారు. ప్రియమైన సోదరుడా, చెరుకుపల్లి గ్రామం పట్టణము, చెరుకుపల్లి పట్టణం, కొడాలి పాపారావు గారు అయినటువంటి మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి మంచి డాక్టర్ ఆయన. ఎంతో ఆ ప్రాంతానికి సమీపమైనటువంటి వ్యక్తులు కనుక ఎంతో బాగా చూస్తూ వచ్చాను, నన్ను ప్రత్యేకంగా చూస్తూ వచ్చాను. అయినా కానీ స్వస్థపడలేదు. అద్భుతమైన రీతిగా దేవుడు దర్శించినాడు. సాయంకాలం మాటలు వింటున్న సమయంలో